మీరు పక్కా అది నా దగ్గరికి వచ్చారు. అది ఆల్రెడీ నాది పక్కా డబ్బు ఉంది. అది ఫస్ట్ వాళ్ళు నాది, నా బెదరు జగన్ 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 అన్నయ్య అసలు ఫ్యాన్ మేము. అలాంటి వాళ్ళమే మేము ఈ సిచ్యువేషన్లో ఇలా మాట్లాడుతున్నామంటే వాళ్ళు ఇంకా మా పరిస్థితి అలా తెచ్చారు మమ్మల్ని. ముందుకు బాగా మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడుకున్నారని ట్రోల్ చేస్తున్నారు కదా. తను అప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఎవరికైనా వస్తాము గెలవాలి అన్న పట్టుదలతో వచ్చాడు. ఇప్పుడు సైలెంట్గా అతను అయితే లేడు. ఎవరు అనుకుంటాము సైలెంట్గా ఉన్నామని. ఒక పదవి చేస్తున్నామంటే అతను ఏ బిజీ ఉందో, ఏ వర్క్ చేస్తున్నాడో చెప్పలేము. అయ్యి ఇప్పుడు వర్క్ అంటే రకరకాలు ఉంటుంది. తనకి ఏదో బాబు కూడా కొంచెం అది దాన్ని ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు జనాన్ని చూడాలి, మీటింగులు అవి చేయాలి, అన్ని రకాలు ఉన్నాయి. అలానే ఒకేలాగా మనం ఆలోచించొద్దు. కానీ కన్ఫామ్గా 30,000 అమ్మాయిలు మిస్ అయ్యారు అన్నారు. మన 3 అమ్మాయిలు కూడా తీసుకురాలేకపోయారు. అది యాక్చువల్లీ అయితే నాకు తెలియదు ఆ విషయం గురించి. కానీ తెలియని విషయం నేను మాట్లాడతాను తప్పు. అది కన్ఫామ్గా అవునండి, అది పక్కా అండి. నేను రియల్గా అయితే నేను నా సర్వీస్లో తెలిసింది ఏంటంటే, ఒకరోజు ఒక లేడీ పోలీస్ స్టేషన్కి నేను ఒక స్టేషన్కి వెళ్ళాను ఒక బాయ్స్ గురించి. అది వెళ్ళినప్పుడు నేను పక్కా ఏంటంటే, మీరు ఆ బాబుకి హెల్ప్ చేస్తారేమో మేడం, మీరు అవ్వద్దు, మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, మీరు బయటకు వెళ్ళిపోండి అని అంది ఎస్ఐ. కానీ ఎస్ఐ అంటే ఏంటి మేడం ఏంటి అలా మాట్లాడుతున్నారు అని అంటే, లేదు మేడం, పవన్ కళ్యాణ్ యూత్లో ఉన్న ఇది బట్టి మీకు ఎలాంటి హెల్పింగ్ రాదు, మీరు రిక్వెస్ట్ చేయొద్దు బాయ్స్ గురించి అలానంటే, లేదు తప్పు, బాయ్స్ పక్కన ఉండాలి, లేడీస్ పక్కన ఉండాలి. అది ఎలా జరుగుతుంది ఏంటి, ఇద్దరు పక్కనే న్యాయం చేసేలా ఉండాలి. కానీ ఒకవేళ అమ్మాయిలు రియల్గా అయితే చేయొద్దు. నాకు 2 పాపలు, అలా అని నేను కూడా పాపలని ఇలా చేయాలి అలా చేయాలని రిక్వెస్ట్ చేయము. మన వల్ల తప్పు ఉంటే ఆ పాపలు రోడ్ల మీదకి ఎక్కి దిగి జారిపోయి అవన్నీ పనులు చేసేది వాళ్ళే పెట్టు. అది అంతేగాని ఎవరు సిచ్యువేషన్ వాళ్ళది. కానీ న్యాయం అయితే పవన్ కళ్యాణ్ పక్కా చేస్తుండు. నేను అదే చెప్తున్నాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన కాడ కూడా అలాగే చెప్పారు. ఆమె కూడా రెస్పాన్సివ్ సీఎం గారు మళ్ళీ ఇలాంటి హెల్ప్ ఉండదమ్మా, ఆడపిల్లల వరకే హెల్పింగ్ ఉంది, మగపిల్లలకి రాదంటే, లేదు వాళ్ళకి కూడా న్యాయం జరగాలి, అటు ఇటు ఇద్దరికి సమానంగా చూడాలి. అది పక్క. లేదండి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య ఐకమత్యం ఉంది. అలాంటి ఏమి ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లోని దాని గురించి అయితే అప్పుల్లో చాలా మునిగిపోయారు. అది కోలుకోవాలంటే తను ఆల్రెడీ, నేను ఇది చెప్పొచ్చో చెప్పకూడదు, అమరావతి గురించి తను ఒక 5 సంవత్సరాల కిందట తను ఇచ్చేశాడు. అది నేను బయటికి తీయొచ్చో లేదో నాకు తెలియదు. అయితే దాని కింద వేలాది జనము చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తిని చాలామంది ఇబ్బందులు పడ్డవారు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా నేను చాలా బాధపడుతున్నాను. వాళ్ళకి దాకా వెళ్ళిద్దో లేదో నాకు తెలియదు. కానీ వాళ్ళకి కూడా ఇప్పుడు న్యాయం జరగాలని, అమరావతి గురించి అంతా చాలా ఇది చేయాలని అదే వాటి గురించేనండి. ఇళ్ల స్థలాలని, భూముల గురించి అని తక్కువకి బెదిరించి అలాంటి సిచ్యువేషన్లు జరిగినాయి. అలాంటి వాళ్ళు కూడా అందరికీ ఇప్పుడు కోలుకొని తను అందరికీ ఎవరికి న్యాయం చేయాలో కొంచెం చూసుకొని చేస్తాడు. మన గురించి ఇతర రాష్ట్రాలకు కూడా పోయి చంద్రబాబు నాయుడు గారు చాలా మేలు చేయాలని చూస్తున్నాడు. ఫ్యాన్స్ ఉన్నారు కదండి, అవకాశం వస్తే అది చేయాలి, తప్పదు. ఎందుకంటే ఫ్యాన్స్ కూడా ఇది అవుతారు కదా. అది మళ్ళీ చాలా మంది బాధపడే వాళ్ళు ఉంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయనకు ఉండే కోట్లల్లో ఉంటుంది. అది కూడా తను గెలిస్తే జనానికి పెడతాడేమో, సగము ఫ్యామిలీ పెట్టినా సగం జనానికి పెడతాడేమో చెప్పలేదు. ఎక్కడికి? అవును, వెళ్తామండి. ఏమండి, ఇంకా పక్క అయితే నేను ఆయన దాకా వెళ్తే మాత్రం ఆయన చేసిన పనికి అయితే ఇంకా ఆయన రానివ్వరు నాకు తెలుసు. అయితే ఆయన ఇంకా చాలా వరకు చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కూడా తన్నే జాలిపడి వదిలేసి తన ఫ్యామిలీని తనని బతకమని వదిలేస్తే నాకు చాలా హెల్పింగ్. అది ఎందుకు అడుగుతున్నానంటే, ఎవరిమైనా బతకాలి, తనని ఎలాంటి టార్చర్ ఎవరికి ఉండవద్దు. అలా అది మీరు పక్కా అది నా దగ్గరికి వచ్చారు. అది ఆల్రెడీ నాది పక్కా డబ్బు ఉంది. అది ఫస్ట్ వాళ్ళు నాది, నా బెదరు ఫస్ట్ నా బెదరే.
అది ఇంకో పేరు అడ్రస్ కూడా నేను చెప్తుందో తెలీదు. ఎందుకంటే నా బెదరు జగన్ అన్నయ్య అసలు ఫ్యాన్ మేము. అలాంటి వాళ్ళమే మేము ఈ సిచ్యువేషన్లో ఇలా మాట్లాడుతున్నామంటే వాళ్ళు ఇంకా మా పరిస్థితి అలా తెచ్చారు మమ్మల్ని. ఈ విషయం ఏంటంటే ముందు ఏంటంటే అది ఇప్పుడు ఎవరికైనా పక్క ఇద్దరికి కాంపిటీషన్ అని పెట్టారు. డ్రైవరు ఒకళ్ళు ఇద్దరు రేషన్ డీలర్లు. అలా ఓకే, డ్రైవర్కి డబ్బులు, ఇచ్చేవాళ్ళకి డబ్బులు, జీతాలు అలా ఓకే. అయితే ఏం జరిగిందంటే నాయకులందరూ వాళ్ళ దాకా రానికోకుండా మా కిందే ఉండాలి, మా కిందే చేయాలని రేషన్ బండ్లు ఆపేసుకున్నారు. వాళ్ళని కూడా ఒక రీజన్గా ఏడిపించేశారు. ఇప్పుడు రేషన్ బండ్లు క్యాన్సిల్ చేశారు. అవునండి, మరి అందరూ వాళ్ళ జీతాలు కూడా క్యాన్సిల్ చేశారు. వాళ్ళకు చాలా బాధలు ఉన్నాయండి. కానీ ఎవరికి ఇచ్చిన బండి వాళ్ళ రిజిస్ట్రేషన్లో వాళ్ళకి ఇవ్వాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు? అవునండి, అదే నేను అడుగుతున్నానండి. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టున్నారండి. వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో డబ్బులు పెట్టారు. ఆల్రెడీ వాళ్ళ వల్ల నలిగిపోయి ఉన్నారు. వాళ్ళకి హెల్పింగ్ ఏంటంటే ఇప్పుడు కూడా కొంచెం వాళ్ళ వల్ల ఫ్రై అవుతే నెక్స్ట్ టైం వీళ్ళకి హెల్పింగ్ ఉంటారు. మరి అది చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు అది ఉంటేనే కదా, ఇప్పుడు లేచిన వాళ్ళు ఉంటారు, లేకుండా వాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారు. అది ఆ పాలనలో ఏమన్నారు, మా జగన్ అన్నయ్య నాకు ఇంటికి తెచ్చిస్తున్నాడు అని అన్నారు. అలా తీసేయొద్దు, అది మాత్రం తప్పు. అది కూడా నేను చెప్తున్నాను. అది కంటిన్యూగా అవును, అదే నేను అంటున్నాను. ఇప్పుడు లేచినా లేకపోయినా ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తే అది బెస్ట్ కదా ఎవరివైనా. ఇంకా రేషన్ డీలర్కి వెళ్ళాలి. ఏమన్నారంటే జగన్ ఉన్నప్పుడు మహిళలకి ఇంటికి డబ్బులు వచ్చేటివి సంవత్సరానికైనా, ఇప్పుడు ఒక రూపాయి ఎవరేమన్నారండి జగన్ అన్నని అసలు ఇవ్వద్దని. నేనైతే అప్పుడు పెద్ద కోపం వస్తుంది నాకు. ఎవరు నీకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 20 ఏంటి మహిళలకి 18 ఏళ్ళ 20 ఒంటరి మహిళలు ఇవన్నీ. ఒంటరి మహిళ అయితే ఓకే అండి. అది ఎలా అంటే హస్బెండ్ లేడు, తను ఒంటరిగా ఉంది కాబట్టి ఎదుర్కోవాలి. ఏంటండి పాప స్కూల్ 2-3 ఉన్న పిల్లలకి ఏమి హెల్ప్ చేశాడు ఒకే పాపకి ఇంటికి? అవునా? 3-4 నెలలకి ఏమి ఇస్తారేమో గవర్నమెంట్ కదా. ఇప్పుడు అవన్నీ చూసుకోవాలి. లాస్ట్లో ఉన్నప్పుడు మనం అడుగుతాం తప్పు కదా. మనకి ఏది చేయాలి? ఇస్తారండి, జరుగుతాయి. అలా అని వాళ్ళు ఎక్కి కూడా 1 ఇయర్ అవ్వలేదు, 1 సంవత్సరం అని అవ్విందా? అలా అని మనం అప్పుల్లో తీరిపోయి బయటకు పడాలి కదా. మన ఇంట్లో ఈఎంఐలు చేస్తాడే ఎన్నాళ్ళు ఉంటుంది, మనం సచ్చిందాక ఈఎంఐలే ఉంటుంది. వాళ్ళు పథకాలు చేసేకుంది చేస్తూనే ఉంటారు, చేయకుండా ఉండరు కదా. నాకు ఊహ తెలిసినప్పుడు అంటే నాకు వీరాభిమాని. అన్నీ ఇష్టం. ఇప్పుడు గోల్డ్లో 1 తులం ఇష్టమో 2 తులాలు ఇష్టం అంటే ఎలా చెప్తారు? గోల్డ్ అంటే ఎంత ఇష్టమే కదా. గోల్డ్ని కూడా నేను గోల్డ్తో కూడా పోల్చొద్దు, అంతకు ఎక్కువ, దేవుడికి ఈక్వల్. తిడితే చూస్తాం, వీలైనంత ఓపుకున్నంతసేపు చూస్తాం. ఇక మన వల్ల అవన్నప్పుడు ఏదో ఒకటి చేస్తాం, చేయాల్సిందే చేస్తాం.